అందరికీ శనార్థుల్లో బాగానా ఇక చలో ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ మీ నర్సే తాత ఇక వచ్చేసిండు. ఇక మరి దునియా మీద జరిగే రాయవారి సూతులు పట్టుకొని రానే వచ్చిండు. వామ్మ నిన్నయాల పట్నం హైదరాబాదులో ఆనకాలంలో కప్పలు ఏ రకంగా బెకబెక అంటాయో ఇక పట్నం హైదరాబాదులో ఈ బుయ్య మోటార్ల సప్పుడుకు బదులు ఓ ఓ ఓ ఇదే పని నీ దండం పెడితే ఆ ఓ సంగతి ఏందో చెప్పుకుందాము. ఇక మరి ఇవాళ పేపర్ల జాతకంలో మరి కథ ఎట్ట ఉంది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం తెర మీదకి పోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఇందాం. ముందుగా అలా మహాపత్రికను పట్టుకొచ్చిన ఇక మహాపత్రికను పట్టుకొచ్చుడుతోనే కలకల ఆడుతుంది విజయశాంతి. రాములమ్మ అంటే అందరికీ అర్థమైంది. రాములమ్మ ఎమ్మెల్సీగా విజయశాంతి రాములమ్మ ముందే చెప్పిన మహా అప్పుడే పసిగట్టి చెప్పింది నిజమన ఏం చెప్పింది విజయశాంతి అంటే అర్థమైందా ఢిల్లీకి పోతుంది అంటే గుసగుస ఏంది గదే ఇక ఏదో ఒకటి ఇక గుంజుకొచ్చుకుందామని ఢిల్లీకి పోతుంది. మొత్తానికైతే మహా చెప్పినట్టుగానే ఆమెకు ఎమ్మెల్సీ ఖరారైపోయింది. ఒక్కసారి ఇక మరి ఈ రాములమ్మ గురించి చెప్పుకున్నట్లయితే రాములమ్మ ఇక సినిమాలు తీసి బ్రహ్మాండంగా చిన్న కథ చేయలే. ఇక మరి అందరికీ ఎరుకున్న ముచ్చటే రాములమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఇక రాములమ్మ కథ నీ దండం పెడితే ఏమది ఒడువని చరిత్ర అయిపోయింది తెలంగాణలో. ఇక అక్కడికి కొస ఊపిరితోటి సాగు బతుకుల్లో కొట్టుకుంటున్నా అనే స్థాయిలో ఇక ఆమెకు షెడ్డో పడ్డో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్సీ పదవి ఇక అంటగట్టినట్టే అనుకోరాదు. ఇక రాములమ్మ 1998లో బీజేపీ కమలం పువ్వు వాసన పీల్చుకుంది. ఇక ఆ తరువాత 2009లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకుంది. రాములమ్మ. ఇక మా అంటే ఇది ఏడాది కూడా అయ్యిందో లేదో ఎమ్మటే కేసీరావయ్య గాలి వేసి మరి ఇక లోపటంగా ఏం మెపచారం చేసిండో ఎట్టంటే సంగతో ఏం రాయవరం పంపిండో కానీ ఇక పెద్ద మనిషిలో ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్న పెద్ద మనిషి అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్లో విలీనం చేసుకుండు ఈ పార్టీని. ఇక మరి ఏ ఊట్లోకి ఏమైందో ఏం కథో కానీ మళ్ళా 2010లోనే అమ్మో నీకో దండము నాయన నీ కారుకో దండము నీ కార్లో కూర్చుంటే ఏసీ వేస్తారు నాకు ఉడకపోస్తుంది ఇక లాభం లేదని మళ్ళీ అండ్లకెళ్ళి జారింది. ఇక జారి మళ్ళా కాంగ్రెస్ పగ్గాలు పట్టుకుంది. ఇక కాంగ్రెసు చెయ్యికి షేకానిచ్చి చిన్నగా కథ నడిపించింది. మళ్ళీ ఏమైందో ఏం కథో మళ్ళీ ఇళ్ళకెళ్ళి దుబిక్కు అనిపించింది. ఇక అటు ఇటు షెర్ల కర్రెపిట్టే ఈడ మునిగి ఆడ తేలుతుంది ఆడ మునిగి ఆడ తేలుతుంది అగో గదే జరిగినా ఇక రాములమ్మ రాజకీయ జీవితాన్ని మాత్రం ఈ రకంగా చేసి మళ్ళీ లాస్ట్కి వస్తారు కల్లా మళ్ళీ ఏమైంది తర్వాత 2020లో బీజేపీ తీర్థం ముచ్చుకుంది ఈ తల్లి. ఇక నువ్వట నేంబట ఇక అలా ఎత్తేసి మొత్తుకోవాలన్నట్టే ఉంది. ఇక మరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంటారు అదంటారు ఇదంటారు మత విద్వేషాలు షెడ్డ పడ్డ ఇక ఏమైందో ఏ కథో కానీ మరి వాళ్ళ నీతులు బాగుంటాయి కానీ మరి లోపడంగా మరి ఏ రకంగా పొగ పెట్టిరో కానీ మళ్ళా రాములమ్మ ఆఖరికి వస్తున్న కల్లా ఏం చేసింది అయ్యా ఇక అల్లకెళ్ళి కూడా తప్పుకొని 2023లో కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయింది. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినాక ఇక ఒకనాడన పోయి ముఖ్యమంత్రి గెలవలే 15 నెలల పొద్దు ముఖం ఎసోంటిదో రాములమ్మ ముఖం రేవంతమయ్య కనిపించలే రేవంతమయ్య గెలవలే. ఇక ఈయన ముఖం ఆమె చూడలే ఆయన ముఖం ఈమె చూడలేదు. ఇచ్చిన ఇక అంతంత మాత్రాన్ని ఎర్ర ఏదో నిపుల మీద నీళ్ళు చల్లినట్టు ఇక గట్ట పోతుంది అలా వ్యవహారం. ఇక ఇంట్లోనే ఇక నిన్నయాల మరి మీనాక్షి నటరాజన్ వచ్చింది. ఎట్ట సంగతి ఏంది ఏం కథ తెలంగాణ కాంగ్రెస్లో ఏం నడుస్తుంది ఎట్టెట నడుస్తుంది ఎవరెవరు అలుగుళ్ళు తులుగుల మీద ఉన్నారు ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఇక కథ మాత్రం అవంతా పూసగుచ్చినట్టుగా మొత్తం పసిపట్టింది.
ఇక పసిబట్టి ఇక అటో ఇటో ఇక ఈమెకు రాములమ్మకు మొత్తం మీద ఖరారు చేసినట్టుగా ఇది ఏఐసిసి అంటారు కానీ కథ మొత్తం ఈమెతో నడిచింది. ఎవరు? మీనాక్షి నటరాజన్. ఇక అద్దంకి దయాకర్ ఈ కోళ్ళగా బాగానే ఫోన్ వెళ్తుంది బీఆర్ఎస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద. అంటే కార్లో పోతుంటే కూడా సెల్ ఫోను మూతి ముంగట పెట్టుకొని ఇయ్యర బాగానే ఆర్చుకుంటాడు. ఈ కోళ్ళ కూడా బాగానే తిప్పల పడుతుంది. ఇక మరి మొన్న తుంగతూతి ఎమ్మెల్యే కూడా మనం టికెట్ ఏమైతే ఇక మరి అది ఆయన కాడెత్తేసి మళ్ళీ మన మీదకి మరలబడగాల అని అటో ఇటో ఇక అద్దంకి దయాకర్ కూడా అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక పోతే ఇక అది శంకర్ నాయకు ఇక ఈ కోళ్ళగా జర్ర అనుభవంగాలది కరువు చూసింది కాలం చూసింది జర్ర నిమ్మలం కోళ్ళగా ఈ దక్షిణాది కోళ్ళకి ఇవ్వకపోతే జర్ర బాగున్నట్టుంది. మరి ఇక అలా కోట ఉంటుంది కదా ఎస్టీ. ఇక ఈ కోళ్ళని కూడా బాగానే నిమ్మల పెట్టిరు. ఇక అటో ఇటో లైన్కి వచ్చింది వ్యవహారం. ఇక పాపం వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వబోతున్నారు. వరకు మంత్రిని కూడా చేయబోతున్నారు అనేది ఒక్కటే సోషల్ మీడియాలో కోడై కూసింది. కానీ మరి ఏమైందో ఏం కథో కానీ మీనాక్షి నటరాజన్కి ఇట్లా మరి ఏమైనా ఇది చేసిందా మరి ఎట సంగతో ఏం కథో కానీ వేం నరేందర్ రెడ్డి సోషల్ మీడియాలో ఆయన పేరు గిరికలు కొట్టింది. కానీ ఆఖరికి వస్తకల్లా ఉత్తపుర్ర కాడికి వచ్చింది. ఇక ఇప్పుడు ఇంట్లో ఒకటి మిత్రపక్షం ఉంటుంది కదా, మిత్రపక్షం ఏది కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షం. ఇక దీనికి ఒక్క సీట్ ఇచ్చిర్రు. ఆయనే నెల్లికంటి సత్యానికి ఇచ్చిర్రు. ఇక ఇటో అటో మొత్తానికైతే 4 ఇక ఓడిపించుకున్నాం. మా బదనం తెల్లారింది, మా బాధ తెల్లారింది, మా కడుపులున్న ఆంభయం అంతా మొత్తానికి అనుభవంగాల్లోళ్ళకే షెడ్డో పడ్డో తిప్పల పడితోళ్ళకే ఇచ్చినాము అనేది ఇక ఇది చేసుకురు. కానీ ఇక ఇంట్లో రానోళ్ళు ఎవరైతే ఎమ్మెల్సీ సీట్లకు ఆశపడి అయ్యో మాకు రాకపాయ అని ఇక మరి కొన్ని మంది ఇక మరి ఆలోచనలో మునిగి తేలుతున్నట్టు మరి వాళ్ళకి ఏమి ఇస్తారు ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. మరి వాళ్ళు ఏమన్నా అలిగి ఇంకేమైనా కచ్చపెచ్చ వ్యవహారం చేస్తుర్రా కాంగ్రెస్లో అనేది కూడా వాళ్ళ మీద నిఘా పెట్టిందట ఇప్పుడు ఏఐసిసి. మొత్తానికి ఈ రకంగా పోయింది. ఇక ఇప్పుడు వీళ్ళు 4 రాములమ్మని పక్కకు పెడితే ఇంకోటి ఉండేగా బీఆర్ఎస్లా దాసోజు శ్రవణ్ ఇక దాసోజు శ్రవణ్కు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు రాహుల్ గాంధీ కూడా పానం జర నిమ్మలమైంది అనేది గుసగుస వినపడుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఈ దాసోజు శ్రవణ్కు కొంచెం ఏదో దోస్తానం ఉండేనాట. మొత్తానికి పార్టీని ఏరైనా ఇక మరి దాసోజు శ్రవణ్కి వస్తే రాహుల్ గాంధీకి మనసు కూడా నిమ్మలం పడ్డట్టే అన్నట్టుగా ఇక గుసగుస నడుస్తుంది. మొత్తానికి వీళ్ళంతా ఎవరైతే దాసోజు, శంకర్ నాయకు, నెల్లికంటి సత్యము, అద్దంకి దయాకరు ఈ 4 ఒక్క నల్లగొండ జిల్లాకే చెందినవారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పంచాది ఇంకా మోతమోగుతుంది. లక్కంటే లక్కే పో, అదృశ్యం అంటే అదృశ్యమే పో. నల్లగొండ జిల్లా నలుగురు ఎమ్మెల్సీలు నల్లగొండ జిల్లాకి వెళ్ళి రాబోతుర్రు అంటే ఇక అంతకంటే పుణ్యం ఏముంది నల్లగొండ అని ఈ రకంగా సోషల్ మీడియాలో కొంతమంది నల్లగొండ నిన్నే గలవరిస్తుంది నల్లగొండ తెలంగాణ అన్నట్టుగా ఇక ఇప్పుడు నల్లగొండ మీద కన్ను పెట్టింది సోషల్ మీడియా. మొత్తానికి ఇంకో గీ కథ ఎమ్మెల్సీ కథ గిది. చలో ఇంకేముంది మహాపత్రికలా. ఛాంపియన్స్ కప్పు కొట్టేశాం. రోహిత్ శర్మ సారథ్యంలో అద్వితీయ విజయం. మనమే తిరుగులేని ఛాంపియన్స్. అప్రతిహత విజయాలతో ఫైనల్లో 25 ఏళ్ల లెక్క సెట్ చేసిన టీమిండియా. అయితే మొత్తానికి ఇక నీ దండం పెడితే ఒక ముచ్చట మీకు చెప్పాలి. ఎల్లాక నేను ఏం చెప్పిన ఓ దేవుడా నీ దండం పెడితే పట్నం హైదరాబాదులా అదే ఇక కప్పలు ఆనకాలంలో ఏ రకంగా బెకబెక అంటాయో ఇక నిన్న పొదుగు కంగా ఇక చీకటి అయ్యింది. ఓ అమ్మ ఇక జరంత బువ్వలు తినే వాళ్ళకే అనుకోరాదు. ఇక పోరగాళ్ళు చల్లకుండా రోడ్ల మీద బండ్లు వేసుకొని ఉరుకులాట బాంబులు మన్ను అమ్మ
వశం కాకుండా ఉందిలా ఈ పొరగాళ్ళ ముచ్చట ఇదే పని మరి వాళ్ళ నోరెందుకు నొయ్యలేదో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. ఇక ఇప్పుడు మరి తెల్లారంగా ఇంకా లేచిరో లేవలేదో ఈ మోచవాళ్ళు పొద్దుతో ఎటుబడి రాత్రి ఒక్క పారి నిద్ర పోతే అంత ఒట్టుల్లా వాళ్ళు నిద్ర ఓలో పక్కలోని ఇంటి పక్కలోని రోడ్ల మీద సప్పుడుతోటి పట్నం హైదరాబాద్లో నిద్రపోనీయలేదు. నాకు కూడా నిద్ర లేదు ఈ పాడైపోను మొత్తానికి. మరి ఏంది ఏం కథ అంటే ఇక ఇప్పుడు ఏదో వినే కదా ఇంట్లో ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది భారత జట్టు. ఇక ఎన్నాళ్ళకు మనకు ఈ విజయం అందింది. న్యూజిలాండ్ మీద మనం విజయం సాధించినము. ఆహా, రోహిత్ శర్మ ఏం చక్కన ఎంత ముద్దుగా ఎంత రామసక్కదనంగా ఆడిండు. ఓ అమ్మా. ఇక మొత్తానికి ఇక ఇటు రాజకీయ నాయకుల కానుంచి సినిమా హీరోల కానుంచి వ్యాపారవేత్తల కానుంచి ఇక ఈ కోళ్యాగలకు మీరు వీరులంటే మీరు శూరులంటే బ్రహ్మాండంగా ఆడిరంటే ఇక మరి భారతదేశాన్ని ఎక్కడికో తీసుకుపోయారు భూమి పుట్టిన కాడికి అంటే ఇక ఈ రకంగా ఇక వీళ్ళకు బాగానే ఇక ఆనాడు 2013లో ఇక మరి ఇంగ్లాండ్ కథ అప్పుడు ఆనాడు చూసినాక మళ్ళీ ఇప్పుడు ఇక గీయాల విజయాన్ని అందుకున్నారు. మొత్తానికి ఇక ఈ రకంగా దేశవ్యాప్తంగా సంబరాలల్లో మునిగి తేలిరు. ఒక్కసారి ఈ కోయిలాగల సప్పుడు ఎట్లా ఉంది ఏంది ఏం కథ అంటే ఇగో ఇది దిల్సుఖ్ నగర్ది. ఒక్కసారి ఈ దిల్సుఖ్ నగర్ కథ ఏందో ఒక్కసారి ఇందాం. పోరగాళ్ళు చదువుకునే పోరగాళ్ళు వీళ్ళంతా చుట్టుపక్కల దిల్సుఖ్ నగర్ ఆ ఏరియా అగగా ఎయ్యరి ఒక్కొక్కరి పిర్రలు ఆస్తున్నాయి ఒక్కొక్కరి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఇది సప్పుడు చల్లకుండా ఇక దీంతో పాటుగా ఇక్కడ మన సచివాలయం కాడ నీ దండం పెడితే ఆకాశంలో సుక్కలా లేకపోతే వీరు మనుషులా గా రకంగా ఉన్నారట నిన్న పొదువుకంగా. ఇగో ఈ రకంగా తోడుపట్టి పెట్టిరు పోలీసు వాళ్ళు. ఇక రోడ్ల మీదకి వచ్చి ఓ అని ఓపలిస్తుంటే వచ్చిపోయే బాటసార్లు ప్రయాణికులు ఏమైపోవాలి? కార్లాయే బస్సులాయే బడమీయలాయే షెడ్డాయే పడ్డాయే సైకిల్ మోటార్లాయే మరి ఇక రోడ్ల పక్క పోయి చిన్న వ్యాపారస్తులు అదో ఇదో అమ్ముకొని పూట గడుపుకునేటోళ్ళు ఇది అంతా ఆగమాగం జగన్నాథం చేస్తున్నారు అని పోలీసు వాళ్ళు మొత్తం లాఠీ చార్జీ పెట్టిరు. మొత్తానికి నిన్న పొదువుకంగా నుంచి మొదలు పెడితే నడిజాం దాకా ఓ ఓ ఓ ఓ ఓ ఇదే పని పెట్టిరు పోరగాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఆనందం అనేది ఆ రకంగా కట్టలు తెంచుకొని పొంగి పొర్లుతుందటనుల్లా. ఇగో ఇది కథ మొత్తానికి. ఇగో ఇది కథ ఇవా. ఇప్పుడు జ్యోతి కాడికి వచ్చినాం. జ్యోతి కాడ ఇక అదే రోహిత్ శర్మ ఇక గా కథ అవుపడుతుంది. తీర్మార్ సిటీమార్ అభ్యర్థిత్వం అనూహ్యం. బీసీల గొంతు నులిమే కుట్రా. బీసీల గొంతు నులిమే కుట్రా. సరే ఒక్కసారి ఇది తీసుకుందాం. బీసీల గొంతు నులిమే కుట్ర. వారికి 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కులగణన సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పులు చూపించమంటే పారిపోతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాని మోదీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతల భయము. పద్మశాలీలు ఆత్మగౌరవానికి త్యాగానికి ప్రతీక. తెలంగాణ ఉద్యమంలో బాపూజీది కీలక పాత్ర. ఆసిఫాబాదు మెడికల్ కాలేజీకి ఆయన పేరు. బాగానే జర తల్లాడిండు ఆనాడు. కొండా చనిపోతే చూసేందుకు కేసీఆర్ రాలే. ఇక అటు రాలే అటు ముఖాన చూడలే. 1.3 కోట్ల చీరల ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నాము. ఇయ్యాలి పాపం వాళ్ళ పొట్ట మీద కొట్టొద్దు. మార్కండేయ భవన్కు ₹1 కోటి సాయం. అఖిల భారత పద్మశాలి 17వ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ రకంగా ఈ పద్మశాలీల సభ గురించి ఢిల్లీకి పోకుండా కూడా, ఎందుకంటే మరి మాట అన్నాడు కదా పెద్ద మనిషి ఇక్కడ ఏమైనా కదా, ఆత్మగౌరవానికి త్యాగానికి ప్రతీక బట్టకు ఎంత విలువ అన్నది ఇక అందరికీ ఎరుకున్న ముచ్చటే కదా. మరి బట్ట మనిషి శరీరానికి మరి అంతటి అవసరం కాబట్టి, అంతటి ఆత్మగౌరవం కాబట్టి మరి ఇక పెద్ద మనిషి నిన్న ఢిల్లీ ప్రయాణం కూడా పక్కన పెట్టుకొని
ఈ పద్మశాలిల సభకు హాజరయ్యి ఇక షెడ్డో పడ్డో ఆయనకు దోషిన కాడికి 2 ముచ్చాడు చెప్పుకొచ్చిండు. ఇక ఇంట్లో ఏమనుకొచ్చిండు అయ్యా, బీసీల గొంతు నులిమే కుట్ర, బీసీల గొంతు నులిమే కుట్ర. ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇప్పుడు ఒకడు ఏం చేస్తాడు, వాడు తినడు ఇంకోని తిననీయడు. ఇక ఇప్పుడు వీళ్ళు షెడ్డో పడ్డో ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత వీళ్ళు బీసీ కులగణన అని పెట్టినాక ఏమైంది, అదంతా తప్పులో తడక. ఇప్పుడు ఎట్లన్నా చేసి బట్టగాల్చి మీదేయాలి కదా, అదంతా తప్పులో తడక, అది ఇది ఐసీకి తైసీకి అన్నారు. ఇక లాభం లేదు, ఎట్లైనా చేసి ఇక వీళ్ళతోనేంది మాట అనిపించుకునేదాన్ని మళ్ళీ పెట్టిర్రు. మళ్ళీ ఓ 10-15 రోజుల పాటు మళ్ళీ సర్వే చేసిర్రు. ఇక అటో ఇటో బీసీ లెక్క తేలింది, వచ్చింది 56% పైచిలుకు వచ్చింది అనేది ఇక మొత్తానికి ఈ కథ ముంగటేసిర్రు. అయితే ఇంట్లో ఆనాడు కేసీరావయ్య హయాంలో బీసీలు 51% అనేది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అయితే 5% పైసలకు బీసీ జనాభా పెరిగిందని వీళ్ళు అంటారు. ఇక ఇది ఏదైతే ఈ బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఈ బీసీ కులగణనను మేము అసెంబ్లీలో పెడతాం, చట్టబద్ధం చేసి చట్టపాటు పార్లమెంటుకు పంపిస్తాం. మరి పార్లమెంటులో మోడీ అమ్మా వీళ్ళు చేసినాక రేపు నా పని పడతట్టేవారు, నన్ను ఏలు పెట్టి చూపిస్తట్టేవారు. మరి ఇప్పుడు పార్లమెంట్లో కూడా అంతా అది కావాలి కదా, చట్టబద్ధం కావాలి కదా. పార్లమెంట్లో కూడా వీళ్ళు కూడా బిల్లుని ఆమోదించాలి కదా, ఓకే అనాలి కదా, పచ్చజెండా ఊపాలి కదా. ఇక ఆడికి పోయినాక మరి బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళకు ఏదో మీది మాటకే ఇది ఇట్లా అది అట్లా, ఈయన్నే తప్పు చేస్తుండు, ఈయన్నే ఇది చేస్తుండు, ఈయన్నే అది చేస్తుండు, ఈయన్నే కిందికి మీదికి కిందికి వెళ్ళిని మళ్ళీని అంత గోల్మాల వ్యవహారం చేస్తుండు అనేది దీన్ని ఇక్కడనే ఆపేయాలి, ఈ పంచాయతీని ఇక్కడనే మోపు చేయాలి, ఈ బీసీ బిల్లును ఢిల్లీకి పట్టుకపోకుండా చెయ్యాలి అని ఇప్పుడు బీజేపీ కోజాగలు లెంకలు కొడుతున్నాయి అట. ఇక అందుకనే ఆదిలోనే ఏదైతే ఈ బీసీ బిల్లు, ఈ బీసీ కులగణన ఉంది కదా, ఇక దీన్ని ఇక్కడనే తుంచెయ్యాలి అనేది వీళ్ళు పట్టుబట్టిరు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇద్దరు దోస్తానం చేసుకొని ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటా రాసు పూసుకొని గా రకంగా కథ నడిపించారో. ఇక ఇప్పుడు ఈ బీసీ కులగణన కూడా పైకి పోయినాక ఆడ ఇక మరి ఇది ఏదైతే తెర మీదకి రాకుండా ఇక్కడనే దీన్ని కథం పట్టియాలి అనేది కుట్ర చేస్తుర్రు అనేది ఇప్పుడు రేవంతం అయ్యా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇగో ఇది కథ మొత్తానికి చూద్దాం. మరి రేపు మరి రేవంతమయ్య పట్టుబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా మరి దీని కథ ఏందో, దీని అంతేందో చూస్తాడా, లేకపోతే ఇక బీజేపీ వాళ్ళు మరి ఇక నా నుంచి అయితే లేదు, నేను చేతనైనా కాడికి దానిలో అయినా పోరాడినా కానీ నా నుంచి అయితే లేదని ఊకుంటాడా? అసలు ఏంది బీజేపీ వాళ్ళు కూడా మరి దీనికి ఏమైనా సహకారం చేస్తారా చెయ్యరా అనేది మనం ముందు చూద్దాములా. ఇకపోతే ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కేల్కతం. ఇదేంది ఇది, నమస్తే తెలంగాణ. ఇక ఇలా ఇదేముంటుందిలే, పక్కా ఉంటుంది. ఎందుకంటే గెలిచిన నెల కాంచెల్లో వీళ్ళు మొత్తం ఇదే భారతం పెట్టారు. ఇక రేవంత్ కేల్కతం అయ్యా మీకు, ఎందుకంటే ఇక మరి ఏదో చెప్పాలి కదా, చెప్తేనే మరి షెడ్డో పాటో మీకు. ఇప్పుడు ఏ ఉద్యోగం లేదా, ఇప్పుడు ఈ ఉద్యోగం అన్నా మంచిగా చేయాలి కదా, సర్కారును ఎట్లా ఇది చేయాలి, ఏం చేయాలి, ఏంది ఏం కథ అనేది గట్ల. సరే ఇక పోతే దేవా నీళ్లు రావా, దేవాదుల ఆయకట్టులో ఎండుతున్న పంటలు, ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ అస్తవ్యస్తము, నిర్వహణ సంస్థకు బిల్లుల పెండింగు, గైర్హాజరు రూపంలో కార్మికుల నిరసన, వారం రోజులుగా ఆగిన నీటి పంపింగు, ఆయకట్టుపై అధికారుల కాకి లెక్కలు, మూసుకుపోయిన పిల్ల కాలువలు, సాగునీరు రాక ఎండుతున్న పంటలు. ఇగో గిది కథ. దేవా నీళ్ళు రావా అని ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రైతులకు వంత వాడుతున్నారు అన్నట్టు.
ఇంకా ఒక్కసారి మనం చరిత్రలకు పోతే ఏంది ఏట సంగతి. దేవాదుల ప్రాజెక్టు ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, దేవా నీళ్ళు రావా, దేవాదుల ప్రాజెక్టు. ఇక మరి గతంలో బీఆర్ఎస్ హయాంలో వీళ్ళు చేసిన ఉద్దారకం ఏందయ్యా అంటే, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత 1,81,000 కోట్ల రూపాయలు 1,81,000 కోట్ల రూపాయలు ఏది ఈ బీఆర్ఎస్ హయాంలో ఈ ఇరిగేషన్ శాఖకు మేము ఖర్చు పెట్టినాము అనేది బీఆర్ఎస్లో లెక్క. ఇక మరి ఏం చేసే 1,00,000 కోట్లు కాళేశ్వరానికి పెడితే కథగమ్మే మేడిగడ్డ తొర్రా, నీకున్నదొక్క అర్ర దాని వెనక పెద్ద తొర్ర, నీకు జోలే మోలే బొర్ర, నీ చేతుల దుడ్డు కర్ర, నీ దుట్టి మట్టి బుర్రా అని ఎక్కడికి మా తాత పాడుకునేది. ఒరేకో ఇప్పుడు అసొంటోళ్ళని నయం, గొర్రెగాసి మా తాత ఇగో ఇది ఇట్లా గిట్లా అని ఊహలే లెక్క చెప్పేది. కానీ ఇప్పుడు ఈ లెక్కలు రాశికి లేవు, రంగానికి లేవు. నీకున్నదొక్క అర్ర దాని వెనక పెద్ద తొర్ర, ఇగో ఈ తొర్ర మేడిగడ్డ తొర్ర అది ఆఖరికి వస్తారకల్లా అసెంబ్లీలో సీన్మల్లాగా మనకు కనపడ్డ ముచ్చట్లు రోజులు చూసినాం. ఇక 1,81,000 కోట్లు ఇలా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టిర్రు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అక్షరాల 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్కు 9,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి మంచిగా చేసిరని అనుకుంటున్నాం. మరి ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చిర్రా? ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చిర్రా? పక్కేసి పండబెట్టిర్రు. జో 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 జోరాలి పాడాలి, జోరాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి, అమ్మో పాపాయి కాదు ప్రాజెక్టు, ఈ జోల పాటతో ప్రాజెక్టు నువ్వు పండుకొనే ఉండాలి అని ఇక రకంగా ఇక కథ నడిపించారు. ఇక పోతే అదేంది దేవాదుల కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగరు ఎస్ఎల్బీసీ. ఇక నిన్నమన్నాడు పంచాయతీ ఇది పాపం వాళ్ళైతే ఏం చెప్పాలి ఏమో. ఎస్ఎల్బీసీ డిండి అయితే ఒక్క ప్రాజెక్ట్ అన్న 10 ఏళ్ళు పొద్దుపుచ్చుకోరు. నాను రామ రఘురామ సర్వము మాయో. ఇక ఆఖరికి వస్తారు కల్లా సర్వము మాయ అన్నట్టు ఈ రకంగా చేసి 10 ఏళ్ళ కాలంలో పొద్దుపుచ్చుకొని బాతకానీలు కొట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఒగ్గిస వండి చరిత్ర.
ఇయ్యాల వచ్చే 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 పాయ 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 ఈడంగా బుర్ర బుర్ర తిరిగిపోతుర్రు, వస్తురు చూస్తురు పోతురు కానీ నీళ్లు లేవు నిప్పులు లేవు, రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి దీనికి అంతటికీ కారణము ఎవరు? తెలంగాణ జనాలకు ఎరకలేదా? ఈ పాపం ఒడిగట్టింది ఎవరు? మా ఉసురు వంచుకున్నది ఎవరు? ఒక్క టర్ము కాదు 2 టర్ములు అవకాశం ఇస్తుంది. అయ్యో 5 ఏళ్ళల్లో సరే షెడ్డో పడ్డో మరి కొత్తగా కూలబెట్టిన తెలంగాణ అదో ఇదో నుసురుకోవాలి చదువుకోవాలి, షెడ్డో పడ్డో చేసుకున్నాక మళ్ళీ ఒక పారి అవకాశం ఇస్తే చేస్తాడేమో అంటే తందానా తానే తందానా తానే దంజనత అని గా రకంగా ఉన్న కాడికి దోసుకున్నారు, దాచుకున్నారు, అది చేసిరు ఇది చేసిరు, లక్షల కోట్లు వేల కోట్లు అది ఇది అని కంపై ఇప్పుడు సోషల్ మీడియా నోట్ల పడ్డది ఆ ముచ్చట. ఇక గిది కథ. ఇక ఈ రకంగా చేసి గింత రామసక్కని వ్యవహారం చేసినవని ఇవాళ పంటలు వెళ్ళిపోతున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి, బర్రెలు మేస్తున్నాయి. వాళ్ళు పురుగుల డబ్బాలు పట్టుకొని ఎదురు తిరుగుతుర్రు, రోడ్ల మీద ధర్నాలు చేస్తుర్రు. ఇదెక్కడి పాపం, ఇదెక్కడి అన్యాయము, ఏ ఒక్క అధికారి వస్తలేడు, ఏ ఎమ్మెల్యే కూడా పలుకుతలేడు. అసలు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గద్దెనెక్కినాక అసలు ఏం జరుగుతుంది? ఇదేనా వీళ్ళు చేసే కథ కార్ఖానా అని ఇప్పుడు అంటే ఇక రేలకాయ మాటలు ముంగటేసుకొని అంగిలాగు దొరికితే అబద్ధం, అదెవరు రేవంతం అని ఈ రకంగా ఇప్పుడు హరీష్ రావు అంగిలాగు దొరికితే అబద్ధం ఎట్టుంటుందో ఇగో ఇప్పుడు రేవంత్ కూడా గదే అని ఇప్పుడు ఆయన మంచిగా పిచ్చ కథ చెప్పుకొస్తుండు. ఎవరు? హరీష్ రావు. ఇక వీళ్ళ కథలు ఇప్పుడు మనం చెప్పుకుంటే ఎంత ముద్దుకుంది. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసిర్రా? 10 ఏళ్ళు రాజ్యవేలి నిర్ణయాలే కదా కూలబెట్టింది వాళ్ళు. అంటే వాళ్ళనేమో నేను సంకలు వేసుకుంటలేను, వాళ్ళని కూడా ఏమైనా తప్పు దొరికితే ఇయ్యరం అయ్యారా అరుచుకుంటా. అంటే నిండా 2 ఏళ్ళు కూడా కాదాయే, మీరు 10 ఏళ్ళు మీకు పెత్తనం మాట కడితే ఇక మరి మీరు చేసిన ఉద్దారకం ఏంది అనేది మనకు కళ్ళకు కనపడుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు. తెలంగాణ జనాలు కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు. రేపు సర్పంచ్ ఎలక్షన్లలో మరి గాలి ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే నిన్నయాల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇక పశో పరకతో పాటు మొత్తానికి వనగూడినయి, ఇటు గులాబీ పువ్వు అటు కమలం పువ్వు. ఇక ఈ రకంగా వాసన రెండింటిది ఒకటే అయింది కాబట్టి కథ గమ్మింది అనేది ఇప్పుడు తెలంగాణ జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఇక అది అందరికీ ఎరుకున్న ముచ్చటే. చలో ఇవా ఈనాడు రామోజీరావు ఈనాడు ఈయన సుఖం పూస అడ్డమైన భూములని ఎదుర్కొని పగ్గం పాడు చేసి పేదల ఉసులు పంచుకొని పోయిండు ద్వారా. ఇక ఇంట్లో సామాజిక న్యాయం విధేయత సరే ఇది అయిపోయింది కథ. అది చెప్పుకున్నాము, ఆ క్రికెట్ గురించి చెప్పుకున్నాము, బీసీల గురించి చెప్పుకున్నాము. అక్కున చేర్చుకొని అన్ని తామై పెళ్లి చేసి గుడివాడలో మట్టి బకాసూరుడు. ఇక ఈ కోళ్ళ గురించి అరుచుకుందాము. ఎందుకంటే ఈ కోళ్ళ పాపం ఇప్పుడు సస్తట్టుందట. మన ఏఎన్ఎన్ ద్వారానన్నా దీనికి ఇప్పుడు జీవిగంజి పోద్దాం. కర్నూలు జిల్లా జైలుకు పోసాని కృష్ణమురళి. విజయవాడ భవానీపురం పోలీసులు వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదివారం తెల్లవారుజామున కర్నూలు మండలము పంచలింగాల పరిధిలోని జిల్లా కారాగారంలో అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను దుర్భషలాడారన్న అభియోగాలపై ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 5న రిమాండ్పై ఆయన్ని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. పోసాని 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 అయితే ఇంట్లో సంసార్లు రాజకీయ నాయకులు సంసార్లు ఎవ్వరు గారు. ఇంటురా, రాజకీయ నాయకులు సంసార్లు ఎవ్వరు గారు. గతంలో జగనయ్య ఏలుబడిలో
ఈ కోయాగా పోసా అని ఇయ్యరా ఇటు పవన్ కళ్యాణ్ను, అటు లోకేష్ను, ఇటు చంద్రబాబును, ఇంకా అటు ఆఖరికి వస్తారు కల్లా నారా లోకేష్ భార్య బ్రాహ్మణిని కూడా తిట్టిండు. ఇకారం తప్పిన కూతలు కూసిండు అని ఇక ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, నారచంద్రయ్య ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కూటమి, ఇక వాళ్ళు ఇప్పుడు పోసానిని పట పండ్లు కొరుక్కుంటా ఇక 7 జర్ల నీళ్లు దాపిస్తుర్రు ఇప్పుడు పోసానికి. ఇక పవన్ కళ్యాణ్ అన్నాడు, పవన్ కళ్యాణ్ భార్యని అన్నాడు, ఇక వాళ్ళని అన్నాడు, వీళ్ళని అన్నాడు, నీ అంతు చూస్తా, నీ కథ చూస్తా, కైసా నువ్వు నా పెళ్ళాన్ని తిడతావా, నేను నీ పెళ్ళాన్ని తిట్టలేనా, నువ్వు నన్ను అంటావా, నేను నిన్ను అనలేనా. ఇక మరి వీళ్ళేమో మరి ఇప్పుడు టీడీపీలు జనసేన వాళ్ళు వీళ్ళేమో సుధపూసలు కాదు, వీళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముచ్చట తీసుకుంటే ఆయన మాత్రం సైకో అంటే ఎవరికైనా కోపం రాదా. ఆయన ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన కనీసం జగన్కు నువ్వు విలువకపోయినా ఆ కుర్చీ కన్నా ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి కుర్చీ కన్నా విలువ ఇవ్వాలి కదా, ఇచ్చిర్రా ఇవ్వలే. సైకో అవినీతి అక్రమంగా సంపాదించుండు, సైకో. ఇక ఈ సైకో అనే మాటను నోట్లోకి వెళ్ళి ఎప్పుడు ఏ మాట వచ్చినా ఇదే మాట పవన్ కళ్యాణ్. ఒకరి మీద ఒకరు ఇదే తిట్లు, ఇదే గుంటక పురాణం. ఏం సకదానం, ఈ సకదానం కూలి చేసుకుంటాడు అసంటోడు ముద్దుగా మాట్లాడుకుంటుర్రు. ఇక ఈ బూతు పురాణాలకు ఎగబడి ఇక ఆఖరికి వస్తారు కల్లా దొరికింది కదా సందు అని ఇప్పుడు పోసాని కృష్ణమురళిని పాపం ఓ కేసుల బెయిలు, ఓ కేసుల రిమాండు, ఓ కేసు తరలింపు, ఓ కేసుల పానం బాగలేదు, ఓ న్యాయమూర్తికి ఓటి, ఓ న్యాయవాదికి ఓటి. అయ్యో దేవుడా శంకర భగవంతా, ఏంది ఈ జీవితం పాడైపోను, దోషితుల గాశారం అయిపోయింది నా బతుకు, నన్ను ఇటునైనా తీసుకుపోవయ్యా శంకరా, నేను చస్తట్టున్నా అని పాపము తెల్లందాకా కలవరించుకుంటా నిద్రపోకుంటా పాపం అంగడారుస్తుంటే ఇక ఈ పోలీసు వాళ్ళు అరే బాలకృష్ణ అభిమానులు కేసు పెట్టిర్రు, వాళ్ళు మమ్మల్ని బతకనిస్తలేరు రా పోసాని. అరే పవన్ కళ్యాణం అయ్యే అభిమానులు కేసు పెట్టిర్రు, ఆ కేసు గీ స్టేషన్ది రా పోసాని అని వీళ్ళు. మా నారచంద్రయ్యని ఆనాడు ఎట్లా మాట్లాడిండు అని వాము. ఇక్కడ నారచంద్రయ్య అభిమానులు, లోకేశమయ్య అభిమానులు ఇక ఎక్కడ పడితే అక్కడనే నీ దండం పెడితే 7 కాడికి పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టే వరకల్నే బువ్వ లేదు, ఏది లేదు, ఎక్కర్లేదు, కథం ఇటు తిరుగుడు అటు తిరుగుడు రోడ్ల మీద దుమ్మంతా వారించుకుంటా ఒకటే తిప్పుతున్నాడు ఈ పోలీసులు, కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ. మరి కొసకు ఏం కావాలనుకుంటున్నారు ఈ పోసాని? ఓ నారచంద్రయ్య, పవన్ కళ్యాణ్ ఒరి పాడైపోను, మీ భాగవతం ముదుగనే ఉంది, మరి కొసకు ఈ పోసాన్ని మింగుతారా, నవలక మింగుతారా ఏంది? గదే తరిక కనపడుతుంది మీ కథ. సరే తప్పు చేసిండు, ఒక ఆడ కేసు పెట్టి ఒక ఆడ జైల్లో చేసి ఎన్ని రోజులు ఉంచుతారో ఉంచురి. మీరేమో సుఖమైన పూసలు కాదు, ఆయనేమో సుఖమైన పూస కాదు. మీరు తిట్టిండు, ఆయన తిట్టిండు, ఒక చేతికి సప్పటి మోతుందా? ఏది మోతలేదుగా. ఇప్పుడు మీరు తిట్టిర్రు, వాళ్ళు తిట్టిర్రు, మీరు తిట్టిర్రు. ఇవాళ రేపు మళ్ళా వాళ్ళు మీ కథ మళ్ళా గాడికే పోతుంది. అంటే ఇదేనా జనాలు గెలిపించి మీకు ఓట్లేసి చట్టసభలో కూర్చోబెడితే మీరు చేసే ఉద్ధారకాలు గీయేనా? అక్రమంగా కేసులు పెట్టుడు, అన్యాయంగా బలి తీసుకున్నాడు. ఇక ఆఖరికి వస్తారు కల్లా పాపం పోసానికి ఎక్కడ వశపడతలేదు. పోసాని ఇక లాభం లేదు. వామ్మో నీ దండం పెడుతురా నాయనా, నా పానం అంతా కింద లేదు మీద లేదు, అయ్యో భగవంతా అని ఇప్పుడు పాపం పోసాని అంగలారుస్తుండు. మరి ఎట్లా ఈయన కాపాడే నాదులు లేడా? ఇక ఇప్పుడు ఈయనకు దేవుడే దిక్కయిండు, సచ్చటోడే బతికిండు. ఈయనకు గతంలో పచ్చవాతం వచ్చిందట, గుండె ఆపరేషన్ అయ్యిందట.
నాకు మందులు మాకులు షెడ్డయి పడ్డయి టైంకి వేసుకోవాలి, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పినా చెవిలో ఊదినా అగో పోలీసు వాళ్ళకు పైకి వెళ్ళి ఇటు పవన్ కళ్యాణమయ్య ఒత్తిడి తీసుకొస్తుండు, ఇటు నారచంద్రయ్య ఒత్తిడి తీసుకొస్తుండు, వీళ్ళతో పాటు సందెట్ల సడేమియా అన్నట్టు ఈయన ఎర్ర బుక్కులో రాసుకున్న ఎవరైతే లోకేషన్ కూడా ఉన్నాడో ఇక ఆయన కథ గమ్మిస్తుండు. కోసకు ఈ పోసారి కృష్ణమురళిని మింగుతారా, చంపుతారా, ఏం చేస్తారు మీరు అనేది ఇవాళ ఏపీ జనాలు గంపంత కన్ను పెట్టుకొని ఇట్లా చూస్తుర్రు. మీరేం సొక్కం పూసలు కాదు, వాళ్ళేం శుద్ధ పూసలు కాదు. మిమ్మల్ని వాళ్ళు తిడతారు, వాళ్ళని మిమ్మల్ని తిడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కథ నడిపిస్తారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కథ నడిపిస్తారు. సరే, కానీ ఇవాళ మీరు కేసు పెడితే మీకంత పగ ఉంటే, మీకంత ఈర్ష్య ఉంటే, మీకంత కోపం ఉంటే, మీకంత నవలక మింగే అంత ఆవేశం ఆయాసం ఉంటే ఒక్క స్టేషన్లో పెట్టుర్రి, ఒక కాడ జైలు వేయిరి, ఏడాదో 2 నెలలు వేయిరి. ఆయన బతుకు ఆడు బత్తడు, ఆడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు. తర్వాత మళ్ళా ఈ గాలి మళ్ళా వచ్చే మళ్ళీ గాలిలో కూడా అది మళ్ళా ఏది పనక గాలి మళ్ళీ అదేం చేస్తుందో చూద్దాం. కానీ ముందుగా అయితే ఈ పోసానికి జరంత మందులు వేసుకునే టైం ఇవ్వరి, ఒక జైల్లో ఉంచుర్రి, ఒక కథ ఉంచుర్రి, ఒక వ్యవహారం చేయర్రి. ఈ లాస్ట్కి వస్తారు కల్లా మీరు పోసాన్ని చంపుతట్టే ఉర్రు, పుసుక్కున మీరు పోసాన్ని చంపితే మాత్రము ఇక మీకున్నదే కథ. జనాల శాపనార్థాలకే మీ ప్రభుత్వం పడిపోతుంది, మీరు ఏమనుకుంటారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. అంటే ఇక్కడ మనం పోసానిని వెనకేసుకుంటున్నాము అనేది ముచ్చట కాదు. పోసాని తప్పు చేస్తే తప్పుకు శిక్ష అనుభవించవలసిందే, కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు అనేది అక్షరాల ఎంత సత్యమో. ఇవాళ తప్పు చేసిండు కాబట్టి మరి ఇవాళ అనుభవించక తప్పదు. కానీ ఇవాళ ప్రాణం పోయే అంతగా ఇవాళ ఒడ్డున పడ్డ చేప లెక్క గిలగిల 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 కొట్టుకుంటుంటే కూడా గింత కనికరం లేకుండా మరి ఇటు పవన్ కళ్యాణ్, ఇటు నారచంద్రయ్య, ఇటు లోకేశమయ్య ముగ్గురు 3 దిక్కుల జరిగి సూత్తోని కూర్చున్నట్టు ఉంది గుండెని. మరి కొసకు పోసాని కృష్ణమురళిని మింగుతట్టే ఉన్నారు అనేది మనకు కండారా కనపడుతున్నది. ఇక ఈ తిప్పుడు పాడైపోను, ఈ తిప్పుడుకు పాపం ఆయన పశువోరగానికంటే ఎక్కువ అల్లాడిపోతుండు. మొత్తానికైతే మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన వార్తలు గీ. ఇక రేపు మరిన్ని వార్తలతో మళ్ళా కలుసుకుందాం మార్నింగ్ న్యూస్లో. ఇవాళకైతే మన మార్నింగ్ న్యూస్ విత్ మీ నర్సయ్య తాత. ఇక ఇంతటితో మన ముచ్చట్లు ఒడిచిపోయినాయి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు శనార్థి, నమస్తే, పబ్బతి.